నాపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో మరోసారి ఎంపీగా ఆశీర్వదించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ధర్మపురి అరవింద్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్పై మండిపడ్డారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడదామని కాంగ్రెస్ వాళ్లకు ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రజలకు అందుబాటులో లేకుండా బొగ్గ కారులో సైరన్ ఉంటే చాలంటూ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల కళ నెరవేరింది. రైతులు పండించే పంటలకి మంచి ధర వస్తున్నది. ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో వస్తున్నాయి. దానికోసం కింద మీద పడ్డాడు అరవింద్, పనిచేసిండు, సాధించిండు. పూర్తి నమ్మకంతో గ్రామాలు భారతీయ జనతా పార్టీ వైపు బలంగా నిలబడ్డాయి. అర్బన్ ఏరియాలలో కూడా మెజారిటీ ఏరియాస్లో అంతా కూడా 70% పైన ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. కాబట్టి ఒక మతానికి సంబంధించిన ఓట్లు తప్ప చెప్పుకోదగ్గ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. వీళ్ళందరి ఎవరైతే మాకు ఆశీర్వాదం ఇచ్చారో వాళ్ళకి మేము చేసిన వాగ్దానాల మీద నేటి నుంచి ఈ క్షణం నుంచి మేము పని మీద ఉంటాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి.